తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మిమ్మల్ని చూస్తుంటే తెలంగాణ కన్నా కన్నడ వాళ్ళలాగే మాట్లాడుతున్నారు. ఆ ఫ్లో అంత వస్తుంది. సార్ మీరు ఈ స్థాయికి ఈ సీట్లో కూర్చోడానికి ఒకరోజు 2 రోజులు కష్టం కాదు. చాలా కష్టపడారు. అంటే మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలో ఆ జిల్లాలో తండాలో ఉన్న వాళ్ళు ఈ స్థాయికి వస్తారా అన్నది కూడా వాళ్ళకి మీరు చెక్ పెట్టారు. అసలు మీ జర్నీ మిర్యాలగూడ నుంచి ఎలా స్టార్ట్ అయింది? మీరు పడ్డ కష్టాలు వచ్చాయి. యూపీఎస్ఏ ఎందుకు ఎంచుకున్నారు? ఇది బై ఛాన్సా, బై చాయిస్‌తో పాటు ప్రస్తుతం నార్జోన్లో పనిచేస్తున్న మీకు ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి? దీన్ని ఎలా మీరు ఒక్కొక్కటి స్టెప్ ముందుకు చేసుకుంటూ కర్ణాటకలో తెలుగు వారి మార్క్ ఎలా చూపిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మిర్యాలగూడలో మీ కుటుంబం, అమ్మా, నాన్న ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ కష్టాలు ఒకసారి చెప్పండి. అందరికి నమస్తే. నా పేరు సైదులు, మీరు చెప్పారు. మాది దామరచెల్ల మండలం, మిర్యాలగూడ దగ్గరలో ఒకటి. అక్కడ నుంచి ఒక చిన్న తాండా, గేరి తాండా అని కొంట్రాపల్లి గ్రామ పంచాయతీ. బస్సు ఉందా? బస్సు లేదండి. రోడ్డు ఉందా? రోడ్ లేదు. రోడ్ ఇప్పుడు రీసెంట్గా నేను వేయించాను. తాండా కరెంట్ కూడా లేదు. అప్పట్లో లేదు, ఇప్పుడు ఓకే. ఇప్పుడు వచ్చి ఫెసిలిటీస్ ఇప్పుడు బాగానే ఉంది. అంటే కరెంటు, రోడ్లు అంటే కనీసం మౌలిక సదుపాయాలు లేని తండాలు పుట్టిన మీరు. అలానే మీ జర్నీ ఎలాగొచ్చిందండి? మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అలానే ఉండేది పొజిషన్. సో మాది బేసికల్లీ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు అదే ఊర్లో. ఇది నాకు 2 చెల్లెలు. సో అక్కడే చదువుకున్న వాళ్ళం తెలుగు మీడియంలో. ఒక ఫస్ట్ నుంచి 5వ తరగతి వరకు అక్కడే మా ఊర్లోని కొంట్రపల్లి అనే ఊర్లోనే చదివాము. తెలుగు మీడియంలో చదివాము. అక్కడ స్కూల్కి వెళ్ళాలంటే రోజు ఒక 3 కిలోమీటర్స్ వాక్ చేయాలి. 3 to 5 కిలో అంటే అప్ అండ్ డౌన్ ఇట్లా ఆల్మోస్ట్ అరౌండ్ 5 కిలోమీటర్స్ వరకు వాక్ చేసి పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో అలా ఉండింది. దెన్ ఆఫ్టర్ 5th క్లాస్ అయిన తర్వాత 6th క్లాస్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా. సో గురుకుల పాఠశాల నోటిఫికేషన్ వచ్చింది. లక్కీగా అదేంటంటే మాకు మిర్యాలగూడలోనే ఒక కొత్త స్కూల్ ప్రారంభమైంది అప్పుడు 97, 98లో. సో ఆ టైంలో మేము అప్లికేషన్ చేసాము. దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. అక్కడ అడ్మిషన్ దొరికింది. సో అక్కడ ఆ స్కూల్లో జాయిన్ అయ్యాం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే అది ఫస్ట్ బ్యాచ్ మాది అవ్వడము. మళ్ళీ అది స్కూల్ కూడా స్టార్ట్ అవ్వడం ఒక ప్రైవేట్ బిల్డింగ్లో, ఒక 4 రూముల బిల్డింగ్లో స్టార్ట్ అవ్వడం. దాంట్లో 60 మంది ఆ 4 రూమ్లో పడుకునే వాళ్ళం. అదే క్లాస్ రూము, అదే డార్మెటరీ, అదే డైనింగ్ హాల్, 2 టీచర్ ఉండేవాళ్ళు. ఇక వాళ్ళు 6 సబ్జెక్టులు చెప్పేవాళ్ళు. సో అలా కొంచెం చాలా విచిత్రంగానే, అంటే నిజం చెప్పాలంటే క్లాసులు జరిగేటప్పుడు ఒక చింత చెట్టు కింద జరిగేది మా క్లాస్లో ఆ గురుకుల స్కూల్లో. అలా 10th వరకు మేము ఓన్గా చదువుకున్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ 9th అయిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లో ఐ లాస్ట్ మై ఫాదర్. ఇప్పుడు 9th అయింది, తర్వాత 2 చెల్లెలు అండ్ మదర్ కూడా వ్యవసాయం చేశారు. సో ఊర్లో ఉండేవాళ్ళం. దాని తర్వాత కొంచెం 10th క్లాస్కి వెళ్ళాలా వద్దా అనేది కూడా సందిగ్ధంలో ఉండేవాళ్ళం అప్పుడు. అంటే ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లో చెల్లెలు తల్లిని చూసుకోవాలి కదా అనేది. బట్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ. వాళ్ళు చాలా, నిజం చెప్పాలంటే చాలా మంచిగా సపోర్ట్ చేశారు. 2 చెల్లెలు అప్పటికి వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోయింది. అండ్ ఐ స్టార్టెడ్ మళ్ళీ నేను 10th క్లాస్కి వెళ్ళి, అంటే మిడిల్లో జాయిన్ అయ్యాను. అమ్మగారు మీద నడిచింది. సో మదరే చూసుకున్నారండి చెప్పాలంటే, వ్యవసాయం చేసుకుంటారు, చూసుకున్నారు. సో 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడే. అప్పట్లో ఈ కాన్సెప్ట్ ఉండేది 550 మార్క్స్ వస్తే నీకు ఏదైనా కార్పొరేట్ కాలేజీలో ఫ్రీ స్కూల్ వచ్చేదని. కాకపోతే మేము చదివిన స్కూల్కి అప్పుడు టీచర్ లేకుండా ఉండడం, అన్నారు ఓన్ అది గ్రూప్ అంతా చదువుకునే వాళ్ళం. బట్ సో వి డిడ్ గుడ్. సో అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడము. నాకు కూడా 10th క్లాస్లో 527 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600. సో దాంతో అక్కడ మిర్యాలగూడలోనే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ కార్పొరేట్ కాలేజ్ మెట్లు ఎక్కలేదు, నారాయణ కాలేజ్ లాంటి కాకుండా మిర్యాలగూడలోనే చదివాం. సో ఒక వాసవి జూనియర్ కాలేజ్ అని అక్కడే ప్రైవేట్ కాలేజ్, బట్ అక్కడే చదివాం చిన్న కాలేజ్లో. అది కూడా ఫస్ట్ టైం సెకండ్ బ్యాచ్ మాది. బట్ సమ్హౌ వీ డిడ్ వెల్ చేసాము. దాని తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ ఎంపీసీ తీసుకొని 2 ఏళ్ళు చదివాను. వన్ ఆఫ్ ద టాపర్ డిస్ట్రిక్ట్లో కూడా ఆ రోజుల్లో. అప్పుడు ప్యాటర్న్ అన్న చేంజ్ అయింది మాకు ఇంటర్మీడియట్ది. సో ఐ గాట్ అరౌండ్ 95% స్కోర్. కంప్లీట్ చేసాము. తర్వాత బిట్స్ పిల్లని కూడా వచ్చింది నాకు. బట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ రీజన్ జాయిన్ అవ్వలేకపోయాం. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో బీ కంప్యూటర్ సైన్స్ వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్ సైన్స్లో అక్కడ బీటెక్ చేసి ఒక 4 ఏళ్ళ తర్వాత ఇక చెల్లెలు ఉన్నారు కదా ఇంట్లో. సో సిస్టర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ మ్యారేజ్ తర్వాత అవన్నీ కొంచెం ఫైనాన్షియల్ బర్డెన్ ఎలాగో ఉంటుంది. ఇన్నాళ్ళు కష్టపడి వాళ్ళు మనకి పుష్ చేశారు కదా. సో ఐ హ్యావ్ టు టేక్ బ్యాక్, వాళ్ళ కోసం ఏదో చేయాలి కదా. సో వాళ్ళకి కొంచెం ఈ 4 ఏళ్ళు కొంచెం జాబ్ చేసి, కొంచెం వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత దెన్ ఐ క్విట్ మై జాబ్. సో ఈ సివిల్ సర్వీస్ అనేది నేను ఎప్పుడైతే గురుకులలో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నాకు ఇది ఆశ ఉండింది. సమ్హౌ ఐ గాట్ దిస్
డిజైర్. అంటే అంటే గురుకుల చదువు అందరికీ ఈ ఆలోచన వస్తదండి. చాలా మంది గురుకుల నుంచి పుడుతున్నారు ఇవన్నీ. అది ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది అక్కడ. ఆహా. చెప్పాను కదా, క్లాస్ రూమ్ అంటే చెట్ల కింద కూర్చునేవాళ్ళం. చింత చెట్టు కింద, వేప చెట్టు కింద, ఈ రెండే చెట్లు ఉండేవి స్మాల్ ప్రెమైజెస్లో. సో కూర్చునేవాళ్ళం. సో ఒక థాట్ ఏంటంటే ఓకే, ఏదో ఒకటి పెద్దగా చేయాలనేది. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఆస్తిపాస్తులు ఏం లేవు, తల్లిదండ్రులకు బిజినెస్ లాంటిది ఏం లేదు. సో వీ హ్యావ్ టు కమ్ అప్. అంటే ఈ చదువు ఒకటే మార్గం మనకి. సో వెళ్ళాలి అంటే చదువు ద్వారా వెళ్ళాలంటే ఏదైనా టాప్ పొజిషన్కి వెళ్ళాలనేది ఒకటి ఆలోచన. అండ్ అప్పట్లో కొంచెం నేను జనరల్ స్టడీస్, న్యూస్ పేపర్ బాగా చదివేవాడిని 6th క్లాస్ నుంచి. అండ్ ఇంకోటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, కొన్ని ఇన్సిడెంట్స్ ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా స్కూల్కి వస్తే ఆ రోజు స్కూల్ చాలా బాగా నడిచేది. అది ఎప్పుడు అందరు చెప్పేదే కానీ నిజ జీవితంలో అలానే జరుగుతాయి. అవును. సో ఎవరైనా ఒక ఆర్డీఓనో, జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు వస్తున్నారంటే డెఫినెట్లీ ఎవరో ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే దట్ డే ద స్కూల్ రన్స్ ఆన్ టైమ్. షెడ్యూల్ ఎలా ఉంటుంది దాని ప్రకారం నడిచేది అనమాట. సో అదొక ఇంపాక్ట్ కూడా. అంటే మనం ఇలా పొజిషన్కి వెళ్తే వీ కెన్ హెల్ప్, ఒక 10 మందికి మనం సహాయం చేసే పొజిషన్కి వెళ్ళొచ్చు అనేది ఒకటి ఆశ. సో అది, సో అందుకే నేను అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే రాసుకునేవాడిని పేరు వెనకాల ఐఏఎస్, ఐపీఎస్ అని అట్లా రాసుకునేవాడిని. స్కూల్లో రాసుకునేవాడిని. కొంచెం అలా ఐడియా వచ్చింది దేవుని దయ వల్ల. అంత అప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అనుకున్నా, ఐఏఎస్ అనుకున్నా? ఐఏఎస్ అని అనుకున్నాం నిజం అంటే. ఐఏఎస్ కానీ ప్రయత్నం అనుకునేవాడిని. సో లక్కీగా దట్ టైమ్ వి గాట్. దెన్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిందండి ఇది? లేదు. సో నేను ఫస్ట్ అదే 4.5 ఏళ్ళు సాఫ్ట్వేర్లో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ అంటే ఇక చెల్లెలు పెళ్ళిళ్ళు అయ్యాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత అగైన్ అది తెలియకుండా వెళ్ళిపోతుంది. అంటే సాఫ్ట్వేర్ సైడ్ చిన్న ఏజ్లో మీకు కొంచెం శాలరీ నెలకి లక్షలు కొద్ది శాలరీ వచ్చి పడుతూ ఉంటే అర్థం కాదు లోకం. ఆ కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళ. బట్ సమ్హౌ ఐ క్విట్ మై జాబ్, కంప్లీట్లీ జాబ్ మానేసి 2013లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అప్పుడే కొత్త ప్యాటర్న్ వచ్చింది మాకు యూపీఎస్సీకి. ఇంటర్మీడియట్కి అదే వచ్చింది మీకు? కరెక్ట్. సో అప్పుడు వచ్చింది 2013లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ వరకు వెళ్ళగలిగాను కానీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. 14లో అగైన్ అటెంప్ట్ చేశాను. అప్పుడు సివిల్ అకౌంట్ సర్వీస్ అని ఇంకో సర్వీస్ వచ్చింది 14లో. 15లో మళ్ళీ రాశాను. ఐపీఎస్ వచ్చింది, కర్ణాటక క్యాడర్ వచ్చింది. దాని తర్వాత 16 ఎగ్జామ్ కూడా రాశాను. 16 ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. బట్ ఐఏఎస్ రాలేదు. బట్ కర్ణాటక రావడము, ఇక్కడ వాళ్ళతో మమేకమైపోవడము, ఏదో ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఒక ద డెస్టినీ. బట్ సమ్హౌ ల్యాండెడ్ ఇన్ గుడ్ ప్లేస్. సంతోషంగా వర్క్ చేస్తున్నాం. ఒక 10 మందికి సహాయం చేయడానికి అవకాశం దొరికింది. సార్ మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారు? నేను ఆప్షనల్ యాక్చువల్లీ 2013 నోటిఫికేషన్ ప్రకారం మాకు ఒకటే ఆప్షనల్. జనరల్ స్టడీస్ అంతా కూడా 4 పేపర్లు అయిపోయి ఆప్షనల్ ఒకటే ఉండింది. సో తెలుగు లిటరేచర్, ఐ హావ్ గాన్ ఫర్ తెలుగు లిటరేచర్. ఇనిషియల్గా జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ అనుకున్నాను. బట్ ఒకటే రావడం వల్ల, పైగా నేను కొంచెం తెలుగు మీడియం స్టూడెంట్, చదివిందంతా తెలుగు మీడియం స్కూలింగ్లో. సో తెలుగు తీసుకుంటే రాదు అని చాలా మంది అన్నారు. ఎక్కువగా ఆప్షనల్లో జియాలజీ కానీ వేరే తీసుకుంటారు కదా? అవునవును. అంటే తెలుగు తీసుకుంటారు కొంతమంది. అంటే కొంచెం రాయడము, దానికి కొంచెం భాష పరిజ్ఞానం ఉండడం కొంచెం అవసరం. అంటే మరీ ఇప్పుడు యాక్చువల్గా నార్మల్గా మనం మాట్లాడే తెలుగు వేరేలా ఉంటుంది, పేపర్ పైన రాయడం ఇంకోలా ఉంటుంది. సో అది కొంచెం పరిపక్వత రాయడము, కొంచెం గ్రాంధిక పదాలు లాంటిది సింపుల్గా వాడడము, తర్వాత ఈ వ్యాఖ్యానాలు అంటాము ఎస్పెషల్లీ తెలుగు లిటరేచర్లో, దాన్ని కొంచెం ఆ టైంకి కాంటెంపరీ, ఆ టైంలో ఎలా ఉండింది, కవి గారు ఎలా ఆలోచించారు, దాన్ని మనం ఎలా వర్తన చేయవచ్చు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కొన్ని ప్రిన్సిపల్స్ పైన వాడితే డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్. అంటే తెలుగు దానికోసం తీసుకున్నారు కానీ మీకు అభిరుచి ఏముందా వేరేగా? తెలుగులో కవితలు రాయలే కానీ, తెలుగులో పాటలు పాడడం కానీ, తెలుగుకు సంబంధించిన సాహిత్యవేత్తలకు కవితలు కానీ వాళ్ళు రాసిన చదవడం, పాడటము రాయడం లేదు కానీ చదివేవాడిని. 10th క్లాస్ నుంచి నేను తెలుగు నావెల్స్ బాగా చదువుతాను. సో చాలా మంది ఉన్నారు. సో నేను చదివిన, మీకు ప్రభావితం చేసిన రచయిత ఎవరండి? మాలపల్లి అని ఒక నావెల్ ఉంది. ఓకే. మాలపల్లి అనే నావెల్ నేను చదివిన ఫస్ట్ నావెల్ తెలుగులో. బట్ ఇప్పటికే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ నావెల్. ఒక 2 మనకు 1 to ఇది ఉంటాయి సిరీస్, అంటే వాల్యూమ్స్. అదొక రకమైన ఏంటంటే ఆ టైంలో రాచరిక వ్యవస్థ ఎలా ఉండేది, దాంట్లో మధ్యతరగతి పనిచేసే వాళ్ళు రోజు ఎలా అనగదొక్కబడినారు, సిస్టమ్ అనుకుంటే ఒకరిని ఎలా చేయొచ్చు అనేది దాంట్లో కంటికి కట్టినట్టు చూపిస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు. ఇంటర్వ్యూలో మీకు తెలుగు సాహిత్యం గురించి ఏమడిగారు? అడిగారు. అంటే నాకు తెలుగు సాహిత్యం గురించి అంటే ఈ డ్రామా, నాటకాలు, వీటిలో డిఫరెన్సెస్, తర్వాత
సరే తెలుగు తీసుకున్నావు కదా, యూఆర్ బీయింగ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, వై హావ్ చూసిన తెలుగు అని. అచ్చా. అంటే ఈజీగా మార్కులు వస్తాయనా లేకపోతే నీకు అభిరుచి ఉందనేది. అంటే ఇంటర్వ్యూలో ఎవరు క్వశ్చన్ అడగరు అనుకుంటారు. సో ఈ క్వశ్చన్ అడిగారు బేసికల్లీ. సో లేదు, నాకు తెలుగు అనేది ఇంట్రెస్ట్. మొదలు నుంచి నేను 10th క్లాస్ నుంచి తెలుగు నావెల్స్ మ్యాక్సిమం ఒక 150 నావెల్స్, ఫేమస్ నావెల్స్ తెలుగులోనే చదివాను. సో అది చెప్పాను. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే తెలుగు నావెల్స్ చదవడం వల్ల, ఎనీ లాంగ్వేజ్ నవలలు చదవడం వల్ల ఏంటంటే మనకు పరిపక్వత ఎక్కువ వస్తుంది. యూ అండర్స్టాండ్ ద డిఫరెంట్ సినారియోస్, ఎలాంటి సినారియోస్ వస్తాయి, ఎలాంటివి వస్తాయి, జీవితంలో ఉండే సంఘటనలకు ఎలాంటి సొల్యూషన్స్ దొరకవచ్చు అనేది దాంట్లో మనకు చాలా దొరుకుతాయి. సో అది పోలీసింగ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది నాకు, ఎందుకంటే ఆ మెచ్యూరిటీ ఉంటుంది మనకు. ఆ మెచ్యూరిటీ ఉండినప్పుడు తెలుగును ఆప్షన్ గా తీసుకొని సివిల్ సాధించారు, కానీ మీరు కన్నడ వచ్చారు కదా, మరి ఇక్కడ కూడా అదే ఇప్పుడు చేశారా? అదే ప్రేమతో కన్నడ కూడా చాలా బాగా నేర్చుకున్నాను. ఇక్కడ నేను రాయడం చదవడం అన్నీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్స్ అంతా కూడా కన్నడలో జరుగుతుంది. సో వీ హ్యావ్ టు లెర్న్. బట్ ఇంకోటి దానితో పాటు ఏంటంటే మేనేజ్ చేయవచ్చు, అలా అని కాదు. కానీ ఇప్పుడు చాలామంది పేద ప్రజలు వస్తూ ఉంటారు, ఊర్లో జనాలు వస్తూ ఉంటారు, వాళ్ళకి వేరే లాంగ్వేజ్ రాదు. ఇప్పుడు ఎవడైనా సరే కానీ నీకు బాధ ఉన్నప్పుడు మనకు తెలిసిన లాంగ్వేజ్ చెప్తేనే కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. సో మనం ఓన్ చేసుకోవాలంటే లాంగ్వేజ్ మీకు రావాల్సిందే. సో వాడు చెప్తుంది నిజమా అబద్ధమా అనేది కూడా తెలుస్తుంది. సో అది కన్నడ కూడా మీకు మిగతా స్టేట్లు కాకుండా కన్నడలో మీ దగ్గరికి కన్నడలో కంప్లైంట్ వచ్చింది, మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు, మీరు కన్నడంలోనే ఆపోజిట్ పార్టీ కూడా పిలిచి మాట్లాడతారు. అవును. ఎఫ్ఐఆర్ మీరు కన్నడలో ఇస్తారు, ఇంగ్లీష్లో ఇస్తారు? కన్నడలోనే. కన్నడ. ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా అంతా కన్నడ. ఎంక్వైరీ అయిపోతుంది. ఎక్యూజ్డ్ ఎవరో మీరు ఐడెంటిఫై చేస్తారు. చార్జ్ షీట్ కన్నడలో ఇస్తారా, కన్నడలో? ఇంగ్లీష్, కన్నడలోనే. టిల్ ద లోకల్ కోర్ట్స్ అన్నిటి కూడా కన్నడ. మేజిస్ట్రేట్ జడ్జిమెంట్ అంతా కన్నడలోనే. ఓకే. మిగతా స్టేట్ లో ఇంగ్లీష్ తెలుగు నడుస్తుంటాయి, ఇక్కడ మాత్రం కన్నడ బిగినింగ్ ఎండింగ్. సో కొన్ని ఇప్పుడు ఏంటంటే డిపెండ్స్ ఆన్ జడ్జెస్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వరకు కూడా అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కన్నడలో నడుస్తుంది, కొన్ని ఇంగ్లీష్లో కూడా నడుస్తుంది, కన్నడలోనే. దానివల్ల మీకు అవతల పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది దీని మీద. మనం చెప్పింది నిజం కరెక్ట్ గా వచ్చిందా లేదా, ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ చదువుకోవచ్చు. ఓపెన్ గా చెప్తామండి, ఇప్పుడు ఒక కానిస్టేబుల్ లెవెల్ నేను తక్కువ చేసి మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ రకమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు వాడు రాసే దాంట్లో 100 పదాల్లో ఎక్కడో ఒక చోట 10 పదాలు తప్పులు ఉంటాయి. అదంతా ఎందుకంటే మన లాంగ్వేజ్ కాదు, మనం నేర్చుకొని లాంగ్వేజ్ భాషా జ్ఞానం నేర్చుకొని దీంట్లో పైగా ఈ టిపికల్ వర్డ్స్లో లీగల్ టర్మ్స్లో రాయడం అనేది చాలా కష్టం కాబట్టి వాళ్ళు కూడా కొన్ని కాపీ పేస్ట్ చేస్తుంటారు. సో అన్నీ మీరు చూస్తా ఉంటారు. మీరు ఆంధ్రాలో, ఇప్పుడు తెలంగాణలో, మన రాష్ట్రంలో అయితే చూసే ఉంటారు చాలా దాంట్లో ప్రాబ్లం. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏ ఊర్లో ఉన్న జనాలని నేనేం చెప్తున్నాను, కోర్టులో ఏం రాస్తున్నాను అనేది వాడికి క్లియర్గా తెలుస్తుంది. ఎక్కువ కూడా తెలుస్తుంది చేసిన నేరం ఏంటి, ఎందుకు శిక్ష పడింది అని క్లియర్గా తెలుస్తుంది. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎన్పిఏలో ట్రైనింగ్ అయిన తర్వాత? ఎన్పిఏ ట్రైనింగ్ అయిన తర్వాత నా ట్రైనింగ్ వచ్చేసి శివమొగ్గ డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైంలో ట్రైనింగ్ అక్కడ 6 months. దట్ ఈస్ ఆల్సో వెరీ కమ్యూనల్లీ సెన్సిటివ్. ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ అక్కడ. ఫస్ట్ పోస్టింగ్ నాకు మంగళూరులో బంట్వాళ సబ్ డివిజన్ అని ఉంది. సో ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే కొంచెం అది మంగళూరు మీకు ఐడియా ఉంది. సో అక్కడ కొంచెం కమ్యూనల్లీ సెన్సిటివ్, అంటే కొంచెం మత కలహాలు ఉండడం అనేది కొంచెం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏంటంటే మా ఉన్న కర్ణాటకలో బెంగళూరుకి బతుకల్ కూడా మీకే వస్తుందా? లేదు, అది వేరే జిల్లా. బతుకల్ అనేది ఇంకోటి కారవాడ జిల్లా. కారవాడ అని ఇంకోటి. ఫస్ట్ పోస్ట్ మార్కింగ్ చెప్పండి, అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, తీసుకున్న యాక్షన్? ఫస్ట్ పోస్ట్ మార్కింగ్ అంటే అప్పుడు ఆ టైంలో 2019లో ఒకటి ఎంపీ ఎలక్షన్స్, ఇంకోటి మనకు ఎన్ఆర్సీసీ అని ప్రొటెస్ట్ నడుస్తూ ఉండే అప్పుడు. సో అండ్ దట్ ఈస్ డిస్ట్రిక్ట్ అంటే మంగళూరులో కూడా అది ఏంటంటే కమ్యూనల్లీ చాలా సెన్సిటివ్. అంటే ఈ విషయాలు యాక్చువల్ హ్యాండిల్ చేయడం అనేది చాలా, ఏ ఒక్కరి సైడ్ అయినా మీరు మాట్లాడినారనుకోండి ఇటు సైడ్ దెబ్బడి పెట్టిపోతారు. అండ్ ఇంకా అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి ఏమైనా కమ్యూనల్ రైట్స్ స్టార్ట్ అవుతే నెలల తరబడి జరుగుతాయి. అలా హిస్టరీ ఉంది మా దగ్గర కర్ణాటకలో. సో ఎనీ సిచ్యువేషన్ వాళ్ళైనా కానీ అవతల వాళ్ళు అక్యూజ్డ్ వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళని గో లీగల్, దిస్ ఇస్ ద స్టాండ్. అది నాకు ఫస్ట్ పోస్టింగ్లో నేను నేర్చుకున్నా. అంటే మీకు అక్కడే మాబ్ మేనేజ్మెంట్ వచ్చింది? ఎగ్జాక్ట్లీ, అది చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు కమ్యూన్లో స్టార్ట్ అయింది అనుకోండి, మీకు రెండు వైపుల నుంచి స్టోన్ బెల్టింగ్ అవుతుంటది, ఒకవైపు మీరు బ్యాటింగ్ ఇవన్నీ నడుస్తుంటాయి, మ్యాచ్ అవుతుంటది. ఎలా అండి వాళ్ళని హడిల్ చేసుకుని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తారు?
అంటే కంపార్ట్మెంట్ సెక్షన్లోకి వెళ్తారా, లేదా ఒకేసారి మాబ్ అంతా కంట్రోల్ చేస్తారా, లేదా ఒకరిని టార్గెట్ చేస్తే మిగతా అంతా డిస్పోజ్ అవుతుంది? ఇప్పుడు కొన్నిసార్లు మన దగ్గర ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, వీ కెన్ టేక్ ఎట్ ఏ టైం, ఓకే. అందరినీ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే అయితే ఏదైనా ఒక సడన్గా ఒక చిన్న టౌన్లోకి వెళ్తారు, ఏదైనా ఒక టౌన్ ఒక చిన్న పట్టణంకి వెళ్తే మీరు సడన్గా ఒక 1000 మంది వచ్చేసారు, మన దగ్గర 10 మంది ఉన్నారనుకోండి, దెన్ ద స్ట్రాటజీ హ్యాస్ టు బి డిఫరెంట్, అచ్చా, స్ట్రాటజీ మారిపోతుంది. ఇప్పుడు మనం 10 మందే ఉన్నారు, వాళ్ళు 1000 మంది ఉన్నారు, మీరు ఎంత లాఠీ చార్జ్ చేసినా వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం కదా. సో దట్ టైమ్ యూ హ్యావ్ టు చూస్ అదర్వైజ్. సో అక్కడ లీడర్స్ ఎవరున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరో వాళ్ళని టార్గెట్ చేస్తాం. అచ్చా. సో దిస్ ఈజ్ ద వన్ స్ట్రాటజీ. ఇప్పుడు మన దగ్గర ఫోర్స్ ఉంది, వాళ్ళు 1000 మంది ఉన్నారు, బట్ ఏదో నేషనల్ హైవేలో జరుగుతుంది, లేకపోతే క్రౌడెడ్ ప్లేస్లో జరుగుతుంది, వీ కాంట్ టేక్ ఛాన్స్, విల్ టేక్ ఆన్ ఎవ్రీబడి అట్ వన్ గో. అది మనం సిటిజన్స్ ఉన్న ఏరియాలో, సిటిజన్స్ ఉన్న ఏరియాలో అదే ప్రాబ్లం. ఇప్పుడు సిటిజన్స్ ఉన్న, ఇప్పుడు మేజర్ ప్రాబ్లం వచ్చేది మనకి సిటిజన్స్ ఏ ఉన్నారండి, దాంట్లో మిస్క్రియంట్స్ ఓన్లీ ఒక 10% ఉంటారు. అవును. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న లీడర్, ఎనీ పోలీస్ ఆఫీసర్ మాబ్ మెంటాలిటీతో వెళ్ళిపోయినామంటే మనం వాళ్ళ దాంట్లో పడిపోయామన్నట్టు అడుగుదాం సీరియస్గా. అది సో యూ షుడ్ నాట్ బి. అక్కడే మనం ఎంత ఓపిక్గా ఉంటామో, ఎంత ప్రశాంతంగా ఉంటామో, దేర్ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. బళ్ళారి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక సేమ్ ఇలాంటిదే, నిమజ్జనం రోజు ఒక మసీద్, ఒక టౌన్లో మసీద్ పైన చెప్పులు వేసేయడం జరిగింది విసర్జన టైంలో. ఇటు సైడ్ ఆల్రెడీ ప్రొసెషన్లోకి 10,000 మంది ఉన్నారు, వాళ్ళు సడన్గా ఒక 1000 మంది ఇటు సైడ్ నుంచి కమ్యూనిటీని కూడా వచ్చి చేరినాడు. సో ఆ టైంలో ఒక చిన్న ఇష్యూ లేకుండా సాల్వ్ చేయగలిగాం. అది కొన్ని టైంలో ఏంటంటే, ఇప్పుడు వెన్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు టెల్ లైస్ ఆల్సో. కొన్ని రూమర్స్ వస్తాయి వాటిని. సో ఏంటంటే వాటిని ఎలా అంటే, ఇక క్రౌడ్లో మనకు రూమర్స్ మనమే స్ప్రెడ్ చేయాలి. స్ట్రాటజీ అంతే. ఆ టైంలో లేకపోతే అయింది, మేము యాక్షన్ చేస్తామంటే, అంత గొడవ అయిన తర్వాత, నాశనం జరిగిన తర్వాత నువ్వు ఎంత థరో ఇన్వెస్టిగేషన్ చేస్తే వాట్ ఈస్ ద యూస్? జరగాల్సిన నష్టం అంతా జరిగి ఉంటుంది. ఎవరికో దెబ్బలు పడతాయి, ఇల్లులు పగులుతాయి, లేకపోతే షాప్స్ కాలుతాయి. అవన్నీ కాలిన తర్వాత నేను వాళ్ళని అందరినీ జైలుకి పంపిస్తాను, వాట్ ఈస్ ద యూస్? ఇప్పుడు దెబ్బలు తగిన తిరిగి రాదు, ప్రాణాలు పోతే తిరిగి రాదు. సో దట్స్ వేర్ ద స్ట్రాటజీ లైస్. సో హూ ఈస్ ద లీడర్ ఆఫ్ దట్ ఫోర్స్ దట్ డే అండ్ వాట్ ద డిసిజన్ హీ టేక్స్, దట్స్ మేక్స్ మ్యాటర్. అంతే కదండి. సో దానికి ఆ రోజు మేము సీరియస్గా సొసైటీ కోసం చేసి ఆ రోజు వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక హోల్ టౌన్, యాక్చువల్లీ విచ్ వెరీ, మా మిరియాలు కూడా ఎంత పెద్ద టౌన్, అంత పెద్ద టౌన్ హాఫ్ అన్ అవర్లో వీ కుడ్ స్టాప్ దట్, క్లోజ్ చేయగలిగాం. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని క్లోజ్ చేయడము, ప్రివెంటివ్ యాక్షన్స్ చేయడము, వాళ్ళని ట్రేస్ చేయడము, అని ఒక రూమర్స్ ఎలాంటి జరగలేదని ఒక విషయం రూమర్స్ చేసి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి వీ కుడ్ సెండ్ దెమ్, అంటే వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి పోయేలాగా చేసాం. ఒక రూమర్ చెప్పండి. అదే ఇది అంటే ఇప్పుడు వాళ్ళు వేసారు, వేయలేదని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వీడియో రావడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక ఇట్ మే టేక్ 1 hour టైం. ఇది నా బ్రీతింగ్ పీరియడ్. ఈ 1 hourలో వాట్ బెస్ట్ కెన్ యూ డూ? ఆ రోజు నేను నిజంగా యాజ్ ఏ ఎస్పీగా నేను జరిగింది తప్ప విల్ టేక్ సీరియస్ యాక్షన్ అంటే, జరిగిందని చెప్పిన దానికి వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. సో ఇప్పుడు రైతుల్లో ఉంటాయి, అలాగే ఇప్పుడు రైతు సంఘటనలు వాళ్ళు చాలా జరుగుతాయి. సో వాళ్ళతో ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి రూల్స్ మాట్లాడి నేషనల్ హైవే బ్లాక్ చేయకపో అంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళ బాధలు వాడికి ఉంటాయి. సో వాడి బాధను అర్థం చేసుకుంటాము. మేము కూడా ఆ రైతుల్లో కలిసిపోయి వాళ్ళతో కింద కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. మేము చేశాను, నేను చాలాసార్లు చేశాను. 5 నిమిషాల్లో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఎవరికి డైరెక్ట్ చేయాలి, మీరు ఎక్కడ చేయాలి, దానికి సొల్యూషన్. నేను కూడా రైతునే, నేను కూడా ఇప్పటివరకు పొలంలో పనిచేసే వస్తూ ఉంటా ఇప్పటికి కూడా. ఐ లైక్ దట్ ప్రొఫెషన్ అన్నిటికంటే ఎక్కువ కంటే. సో వీ షుడ్ కోరిలేట్ ఆర్ లేకపోతే వీ షుడ్ షో ఎంపతి అంటాం కదా. అంటే ఇప్పుడు కరుణ, జాలి కాకుండా కరుణ అంటాం. జాలి అంటే అయ్యో పాపం అంటాం, కరుణ అంటే వాడికి ఏం సొల్యూషన్ ఇవ్వగలం అనేది యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అది ఈ చిన్న చిన్న వచ్చింది దాటి మేము మంగళూరులో నేర్చుకున్నాం. సో ఎవరు వాళ్ళు ఎంత వాళ్ళైనా కానీ యూ షుడ్ నాట్ షో బయాస్నెస్, అదొకటి ఉంటే సరిపోతుంది. నాకు ఇక్కడ అడిషనల్ ఎస్పీ పోస్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ ఎస్పీగా ప్రమోట్ అవుతాము. లేరు, అది పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ లోనే ఉంటుంది. నాకు పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ లోనే అన్నీ ఉంటాయి. ఎస్పీ అంటే ఓఎస్డీ కూడా ఉండదు. ఓఎస్డీ అంటే ఇక్కడ ఆపరేషన్స్ పోస్ట్ అలాంటిది ఏం లేవు కదా కర్ణాటకలో. సో అలాంటి ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ లోకాయుక్తలో ఉన్నాను ఒక 8 months. కర్ణాటక లోకాయుక్త అని మీకు తెలుసు. సార్ లోకాయుక్త నుంచి మాట్లాడొచ్చు, అడగొచ్చు అంటే అడుగుతా. చెప్పండి. లోకాయుక్త కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. అంటే మిగతా రాష్ట్రాలు ఏసీపీ ఏ విధంగా ఉందో ఇక్కడ ఉంది, కానీ లోకాయుక్తకి పొలిటీషియన్స్ ఎక్కువ భయపడతారు కర్ణాటకలో. అలా ఏం లేదు, అది కంప్లీట్లీ రన్ బై జ్యుడిషియరీ.
అంటే ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు లోకాయుక్త, ఇప్పుడు ఇప్పుడు హానరబుల్ లోకాయుక్త ఎవరైతే ఉండారో వాళ్ళు రిటైర్డ్ సుప్రీంకోర్టు అని హైకోర్టు జడ్జెస్ వాళ్ళు ఉంటారు. సో సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ అంత పవర్ఫుల్ ఎలా వస్తుందండి దానికి? కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు లోకాయుక్త సిస్టమ్ అనేది కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో ఇప్పుడు ఏసీబీ అనుకోండి, దాంట్లో కొంచెం ఏంటంటే ఇట్ ఈస్ అండర్ హోమ్ మినిస్ట్రీ. సో ఇది అలా కాదు, ఇది డైరెక్ట్లీ రిపోర్ట్ టు ది సీఎం. బట్ వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మన దగ్గర కర్ణాటకలో అనుకో, ఇట్ ఈస్ త్రూ సమ్ యాక్ట్. అక్కడ ఉన్న జడ్జెస్ ఎవరైనా అపాయింట్ అవ్వడానికి దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నప్పుడు ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ విల్ డిఫర్స్. సో అది సో ఇండిపెండెన్స్ ఇక్కడ ఇండిపెండెన్స్ అనేది ట్రాప్ కేసు కన్నా డిఏ కేసులు కన్విషన్ వస్తుంటుందా? అన్నీ వస్తూ ఉంటాయి. కానీ పొలిటీషియన్ ఎందుకు ఎక్కువ భయపడతారు లోకాయుక్తను కానీ? అందులో ఆ ఫ్రేమ్లోకి వచ్చామంటే చాలా మంది లైఫ్ కొలాప్స్ అంటుంటారు. భయపడ్డం అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ఆబ్వియస్గా భయపడాలి. అంటే ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు కదా, ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. అదే అయినారు కదా చాలా మంది. లోకాయుక్త టచ్ చేస్తే సీఎం ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి కదా ఇక్కడ. సో అవుతాయి కదా. సో దట్స్ అది ఏముందో వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు, దాంట్లో అట్లా ఏం లేదండి. బట్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్, రైట్, వెరీ ఇండిపెండెంట్. సో దే రన్ ఆన్ దే ఓన్. గుడ్ కదా, సిస్టమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అదే ఇప్పుడు గుడ్ ఉంటేనే స్ట్రాంగ్ అవుతాం. అంటే ఒక్కోసారి స్ట్రాంగ్ లేకుండా గుడ్ కూడా అంటారు కదా. అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ హూ ఇస్ హెడింగ్ ఇట్, రైట్ కదా. మీరు చూస్తున్నారు. లోకాయుక్త మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని ఉందా? అంటే ఆ టైంలో మాకు ఏసీబీ ఉండే కర్ణాటకలో ఒక 3-4 years వరకు ఏసీబీ రన్ అయింది అక్కడ. 2016లో ఏసీబీ స్టార్ట్ అయింది. సో లోకాయుక్త వాజ్ లైక్ అ లీగల్ బాడీ ఫర్ ఎంక్వైరీస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఓల్డ్ కేసెస్ అన్ని చేసేవాళ్ళం. దాని తర్వాత 8 months ఐ వాజ్ హార్డ్లీ ఫర్ 8 months దే. దాని తర్వాత బళ్ళారికి వెళ్ళాను, బళ్ళారి ఎస్పీగా. బళ్ళారి అనగానే గాలి జనార్దన్ రెడ్డి, మైనింగ్, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అక్కడ ఒక మాఫియా, దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేశారు? మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? మీరు వెళ్ళేసరికి అది గాలి జనార్దన్ రెడ్డి టాపిక్ అయిపోయినట్లుంది. ఫ్లేమ్స్ ఏదో ఉంటాయి కదా, స్మెల్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు ఎట్లా అంటే 2011-12 వరకు అవన్నీ జరిగినాయి అనమాట. ఇల్లీగల్ మైనింగ్స్ పైన కేసెస్ జరిగాయి, అరెస్టులు జరిగాయి, అవన్నీ అయినాయి. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ వెరీ మేడ్ వెరీ గుడ్ సిస్టమ్. ఇప్పుడు ఈ మైనింగ్ కానీ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడైతే ఇల్లీగల్స్ ఉన్నాయో వాటన్ని తీసేసినారు. ఇల్లీగల్ మైనింగ్స్ పర్మిషన్స్ అన్ని కంపెనీస్కి తీసేశారు. లీగల్గా రన్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. అండ్ దానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు ఆ రోజుల్లోనే. అక్కడ ఒక విజిలెంట్ కమిటీ ఒకటి పెట్టేసి లోకల్ కలెక్టర్ని కానీ ఎస్పీ గారి కానీ స్పెషల్ దాంట్లో ఏమున్నా కానీ ಮತ್ತೆ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసి దాంట్లో ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఛాలెంజ్ రాలేదు అక్కడ. అంటే ఛాలెంజ్ అంటే ఇప్పుడు మైనింగ్ అనేది లీగల్గా నడుస్తుంది. ఇప్పుడు ఉన్న సిస్టంలో ఏంటంటే 1 kg గ్రామ్ 1 కిలో మైన్ కూడా ఇల్లీగల్గా తీసుకోవడానికి అవకాశం లేదు చెప్పొచ్చు. అండ్ అక్కడ మేజర్ ఛాలెంజ్ మాకు వచ్చేది ఏంటంటే పోలీసింగ్. అక్కడ ఇప్పుడు ఈ ఆఫ్టర్ 2012-13 తర్వాత మేజర్గా వచ్చేది ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఒక 10 నుంచి 12,000 ట్రక్కులు నడుస్తాయి ఒక 30 kilometers రేడియస్లో. సో ప్రతి ఊరికి వాళ్ళది ఒక అసోసియేషన్ ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో మనం మామూలుగా ఒక ఆటో ఎలా తీసుకుంటామో ఎంప్లాయ్మెంట్ కోసం అని అక్కడ ఒక ట్రక్ తీసుకుంటారు. ప్రతి ఊరు ట్రక్ తీసుకొని దాంట్లో మైనింగ్ని మైనింగ్ నుంచి మైండ్ ఏరియా నుంచి మెయిన్ అయితే మైన్ అక్కడికి లాస్ట్ షిప్ యార్డ్ వరకు వెళ్ళదండి. మెటీరియల్ వెళ్ళడానికి అవకాశం లేదు షిప్ యార్డ్కి. ఓన్లీ అక్కడ డంపింగ్ యార్డ్స్ ఉంటాయి. దానికి మళ్ళీ ఫర్దర్గా వేరే ట్రాన్స్పోర్టేషన్స్ వాళ్ళు చూసుకుంటారు. బట్ లోకల్ వాళ్ళు ఏంటంటే ఈ మైన్ ఏరియా నుంచి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి పెట్టడం. లేదు అంటే ఇప్పుడు అక్కడ జిందాల్ అని వేరే స్టీల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి సప్లై చేయడం. సో 30-40 kilometers రేడియస్లోనే అరౌండ్ 10,000 to 12,000 ట్రక్స్ రన్ అవుతాయి. సో అసోసియేషన్స్ వీళ్ళ ఇష్యూలు అది చాలా టఫ్ అక్కడ. సో అది ఎక్కడ ఏ జిల్లాలో ఉండదు మనకు నార్మల్ రెగ్యులర్ పోలీసింగ్కి. సో అలాంటి వాటికి పైన కూడా కొన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది. సో ఏంటంటే వాళ్ళు కొంచెం వసూలు చేయడము, లేకపోతే మా వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్ రావడము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేస్తారండి? అది దాంట్లో ఎలా చేసామంటే ఒకటి మేము కొంచెం సిస్టమ్ ఇంప్రూవ్ చేసాం అక్కడ. అంటే కొట్టడం అనమాట, కానీ ఇంపాక్ట్ తర్వాత తెలియాలి వాడికి. ఈ ప్రతి ఒక్క లారీస్కి GPS ఒకటి కాన్సెప్ట్ ఉండింది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసాం ప్రాపర్గా. దాంతోపాటు ఒక సాఫ్ట్వేర్ ఉండింది, దాన్ని ఇంకా డెవలప్ చేయించి దానికి స్పీడ్ కంట్రోలింగ్ స్టార్ట్ చేసాం. ఏదైనా కానీ ఒక 50 kilometers కంటే స్పీడ్ ఎక్కడానికి లేదు అనేది. దాంతోపాటు ఫర్దర్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్ చేయడము, ఎవరైతే లారీస్ అన్ని అసోసియేషన్స్లో వైలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరిపైన కేసులు వేయడము, ఆ లారీని ఫస్ట్ మైనింగ్ పోకుండా ఆపడం. అక్కడ జీవనోపాధికి దెబ్బ పడుతుంది అక్కడ.
సో ఇప్పుడు ఒకరోజు కేసు పెట్టి జైలుకి వెళ్తే వాడు 2 రోజులు వచ్చేస్తాడు. లారీ బండి ఉంటుంది, ఆ, లారీ సీజ్. సో దానికి అట్లా వాడు ఇంకో 1 మంత్ వరకు వాడు ఇంకా వాడికి లేదు ట్రాన్స్పోర్ట్ చేయడానికంటే హిజ్ లైఫ్ విల్ గాన్, వాడు సెట్ అయిపోతాడు అయిపోతాడు. సో ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు కూడా చేసాం, చాలా సీరియస్గా కేసులు చేసి కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ని పిలిపించి ఆడిట్ చేపించి అది దానివల్ల చాలా కంట్రోల్ చేయగలిగాం. సో ఇవి పక్కన మీకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్, అవును, కర్నూలు అంతా కూడా, ఆ బోర్డర్ నుంచి మీ దగ్గర నుంచి లిక్కర్ వస్తుందని వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని మీరు ఎవరిది అసలు ఇక్కడ నుండి ఎటు వెళ్తుంటుంది లిక్కర్? అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ పాలసీ. ఇప్పుడు లిక్కర్ పాలసీ చేంజ్ అయింది ఆంధ్రాలో. సో అప్పుడు కర్ణాటకలో ఈజ్ యాజ్ యూజువల్ మాకు లిక్కర్ పాలసీ నార్మల్గా ఏదైనా అదే నడుస్తుంది ఇప్పుడు. అంటే ఏ బ్యానింగ్ ఆఫ్ బ్రాండ్స్ కానీ అలాంటిది ఏం లేదు. సో ఇటు నుంచి అటు వెళ్ళేది, అది కొన్నిసార్లు జరిగేది. సో మేము కూడా చాలా అంటే ఇల్లీగల్గా వెళ్తున్న వాళ్ళకి మేము కూడా చాలా కేసులు చేసాము. ఇప్పుడు బళ్ళారి కానీ ఆ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో బేసికల్గా మనకి ఆంధ్రాతో పాటు ఇక్కడ నుంచి చిత్రదుర్గ చేసుకొని బళ్ళారి, రాయచూరు ఆడ వరకు, యాదగిరి డిస్ట్రిక్ట్ వరకు ఆ కేసులు నడిచేవి. సో వాళ్ళ కేసులు చేసేవాళ్ళం మేము. అయితే ఆ టైంలో ఈవెన్ ఆ వైన్ షాప్ వాళ్ళు ఎవరు వాళ్ళకి అమ్మేందని వాళ్ళపైన కూడా కేసులు చేయడం స్టార్ట్ చేశాం. అప్పుడు దాన్ని అంటే ఇప్పుడు తీసుకెళ్ళని పట్టుకోవడం కంటే వాడికి ఇచ్చింది ఎవడని పట్టుకుంటే ఇది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం అమ్మేటోడు అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. వాడు మెటీరియల్ దొరికితే మళ్ళీ వాడిపోతాడు లోపల. సో రౌడీజం అండి, రౌడీజం అంతా ఏమి ఉండదు ఇక్కడ, రౌడీజం ఉండదు. ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇష్యూస్లోనే మాఫియా కొంచెం ఇష్యూ. ఎంతకాలం చేశారండి? ఐ వాజ్ దేర్ అరౌండ్ 2 years 3 months. కర్ణాటకలో ఒక పెద్ద డిస్ట్రిక్ట్ అది. అవును, మీకు సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు, పొలిటికల్ ప్రెజర్, అవును, ఇవన్నిటితో పాటు గాలి జనార్దన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంటది. అంటే ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి అక్కడ బళ్ళారికి రావడానికి ఛాన్స్ లేకుండా వచ్చాకపోయినా బెంగళూరు నుంచి వాళ్ళ ఫాలోవర్స్ అన్నీ ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. అదే అండి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా చూసుకుంటారో దాని గురించి ఆ మెచ్యూరిటీ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వెళ్ళేవాళ్ళం. సార్ మాకు ఇదో పని చేసి పెట్టండి, లేకపోతే ఒక తహసీల్దార్కి కాల్ చేయండి, ఎస్ఐ గారికి కాల్ చేయండి అని చెప్పి. అది ఎప్పుడు చెప్తాము? వెన్ గవర్నమెంట్స్ మెషినరీ డజంట్ లిసన్ టు హిమ్, వాళ్ళ వర్క్ చేయట్లేదన్నప్పుడు వింటాము. అదే వీ మేక్ షూర్ దట్ వీ డూ వర్క్. మన పని మనం చేస్తున్నప్పుడు ఎవరు ఫోన్ చేసినా మనం వినాల్సిన బాధ్యత లేదు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళడంలో కూడా తప్పు లేదు. పొలిటీషియన్ కాబట్టి వెళ్ళాల్సిందే, వెళ్తారు కూడా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కూడా. సో మనం వాళ్ళకి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, పొలిటీషియన్స్ నాకెందుకు కాల్ చేశారని మనం రివర్స్లో దమ్కి ఇచ్చామనుకోండి మనకే ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు లిజన్ పబ్లిక్ గ్రీవియన్సెస్, అది ఎవరి నుంచి చేసినా కానీ. సో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ కోసం కాల్ చేసేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు చాలా జరిగినాయి. మనం ఏంటంటే ఓకే రూల్ ఏముంది, ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలి. ఎంతవరకు నువ్వు యూ షుడ్ నాట్ డ్రాగ్ సిచ్యువేషన్ దట్ సంబడి ఈస్ గెట్టింగ్ ఇన్జస్టిస్. అంటే మీరున్న పీరియడ్లో జనార్దన్ రెడ్డి ఎప్పుడు కూడా బళ్ళారి రాలేదు? 2-3 సార్లు వచ్చేవాళ్ళు, 2-3 వచ్చారు. వచ్చా సార్, అక్కడ బళ్ళారిలో మీ మార్క్ ఏముందండి? మార్కా నిజం అంటే నే గురించి నేను చెప్పుకోకూడదు, బట్ మీ గురించి మీరు చెప్పకపోయినా మీకు మనసు లేదు. చాలా విషయాల్లో అంటే లోకల్గా చాలా న్యూస్ పేపర్స్ వాళ్ళందరూ కూడా బళ్ళారి సింగం అని రాసేవాళ్ళు స్టార్ట్ చేశారు. అది మేము ఆపించాం నాకు వద్దు అని. బట్ పీపుల్స్ ఫ్రెండ్లీ ఆఫీసర్ అండ్ ప్రో పీపుల్ ఆఫీసర్ అనేది అయితే అది నేను చాలా సంతోషంగా చెప్తా. ఎందుకంటే వీఆర్ విత్ పబ్లిక్, ఏం చేసినా కానీ పబ్లిక్ కోసం చేసాము. దాంతో పాటు యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం డిపార్ట్మెంట్ని కూడా సెట్ చేయాలి. ఐఎమ్ ద జూనియర్ మోస్ట్ ఎస్పీ, బట్ టుమారో ఐ విల్ గో టు ద టాప్ ఆఫ్ ద పోస్ట్ డిపార్ట్మెంట్లో ఐఎమ్ కదా. సో ఆ డిపార్ట్మెంట్ని కూడా ఇప్పుడున్న టెక్నాలజీ కానీ జనాలు డిమాండ్ చేసే రీతిలో కానీ వాళ్ళని ట్రైన్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఒక మిషనరీని డెవలప్ చేయడం అనేది. ఎందుకంటే సాఫ్ట్వేర్గా పనిచేస్తాయి కదా, ఆ మెంటాలిటీ కూడా ఉంటుంది. సో టెక్నాలజీ వాడడం కానీ, క్రైమ్ డిటెక్షన్ కానీ, జనాలకు ఈ గ్రీవెన్సెస్ ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు జనస్పందన పెట్టడం సరికాదు, దాంతోపాటు మనం వాటికి నిజంగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో మీ ఫస్ట్ పోస్టింగ్లోనే హెవీ డిస్ట్రిక్ట్ తీసుకున్నారు, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి, ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఎలా కంట్రోల్ చేశారండి? సాధారణంగా సీనియర్ ఎస్పీకి ఇచ్చే పోస్ట్ అది. అవును కరెక్ట్. అది కూడా ఐఎమ్ ద ఆఫ్టర్ 30 years ఐఎమ్ ద ఫస్ట్ జూనియర్ మోస్ట్ ఎస్పీ టు ద డిస్ట్రిక్ట్. 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్గా వెళ్ళడము పెద్ద జిల్లాకి. బట్ దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఒక లాస్ట్ పోలీస్ స్టేషన్ మాకు 200 kilometers దూరంలో ఉంటుంది లాస్ట్ పోలీస్ స్టేషన్. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఒక డే అయిపోయింది కదా. వాళ్ళు ఇటు వచ్చారంటే ఆ రోజు ఇక్కడ పడుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్తాడు ఎస్ఐ ఏదైనా మీటింగ్ పిలిస్తే. ఎందుకంటే 4-5 గంటలు వాళ్ళు ట్రావెల్ చేయాలి. గవర్నమెంట్ వెహికల్ అయినా 4 hours హీ హ్యాస్ టు ట్రావెల్. అదే మీరే వెళ్తుంటారా? సో నేను ఆ ఏరియాకి వెళ్ళి క్యాంపింగ్ చేసేవాళ్ళం.
ఆ తాలూకాకి వెళ్ళి క్యాంపింగ్ చేసేవాళ్ళం. అదొకటి. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు షుడ్ టేక్ యువర్ పీపుల్ ఇంటూ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తే మీరు నాతో మాట్లాడతారు, ఎవరికైనా అంతే కరెక్ట్. కదా. మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను మాట్లాడతాను. దట్ వే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సబార్డినేట్స్. ఇదేంటంటే ఫోర్స్ రూల్స్ కన్నా ఇక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ వర్డింగ్ బాగా నడుస్తుంది. ఎందుకంటే పోలీస్ ఫోర్స్ అనేది ఏదన్నా రన్స్ ఆన్ కమాండింగ్, దాంతోపాటు వెరీ స్పాంటేనియస్. ఆ రోజుకి మీరు డిసిషన్ ఏం తీసుకుంటారో దానిపైన మిగతా వాళ్ళందరిది వర్క్ డిపెండ్ అయి ఉంటుంది ఓకే. కదా. సో అంటే అదొక్కటే కాకుండా పబ్లిక్ తో ఇంటరాక్ట్ ఎక్కువ అవ్వచ్చు మీరు. పబ్లిక్తో Plus వాళ్ళు మీ దగ్గర రావడం కన్నా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ మీద ఇంప్రెషన్ పెరుగుతుంది. సో అన్ని ఊర్లోకి వెళ్ళి గ్రామ సభల్లో మీటింగ్లు పెట్టేవాళ్ళం. ప్రతి వీ మేడ్ షూర్ దట్ అన్ని గ్రామ సభలకి పోలీసు వాళ్ళు వెళ్ళడము, మళ్ళీ ఈ లాస్ గురించి వాళ్ళకి చెప్పడం అనేది కొత్తగా స్టార్ట్ చేసాం జనాలకే. సో ఏ లా గురించి మీరు ఎలా కంప్లైంట్ చేయవచ్చు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఊళ్ళో అనేది ఆ ఎస్ఐ వెళ్ళి గ్రామ సభలో కూర్చొని వాళ్ళతో పాటు డిస్కస్ చేసేలాగా వీ హ్యావ్ టేకెన్ దట్ స్టెప్. దాంతోపాటు ఏ పబ్లిక్ వచ్చినా కానీ వానికి మళ్ళీ తిరిగి కాల్ చేసి చెప్పేలాగా ఏ పిటిషన్ ఎక్కడ దాకా వచ్చింది అనేది దాకా ఒక యూ హౌ టు టేక్ థర్డ్ పార్టీ ఎంక్వైరీ లాగా. ఇంకోటి లాగా. దాంతోపాటు ఈ జనరల్ ఆఫీసర్స్ అప్పుడు 6 సబ్ డివిజన్స్, 6 డిఎస్పీలు, 43 పోలీస్ స్టేషన్స్ అనేది ఇట్స్ ఈస్ట్. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఎస్ఐల పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం ఫస్ట్ డిస్ట్రిక్ట్లో. బట్ సార్ ఇక్కడ బార్డర్స్ మీకు బార్డర్ చాలా ఉంది కాబట్టి బార్డర్ ఇష్యూస్ ఏమున్నాయా? ఇది ఒక లెక్కర్ కాకుండా ఆంధ్రాతో అంటే బార్డరింగ్ ఇష్యూ అంటే ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటి వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బళ్ళారి టౌన్ ఏదైతే ఉందో, సిటీ ఏదైతే ఉందో, ఇట్ సర్వ్స్ మనకు ఆదోని నుంచి మంత్రాలయం నుంచి స్టార్ట్ చేస్తే ఎమ్మిగ్నూరు కానీ ఇక్కడ మనకు ఉరవకొండ కానీ ఇటు సైడ్ కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఇదంతా కూడా బిజినెస్ హబ్ అంతా వచ్చేది కూడా ఇక్కడే. ఛాలెంజింగ్ వచ్చేది మాకు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అమ్మడంలో. బళ్ళారి ఏపీఎంసీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. సో అందరు అక్కడికి వస్తారు ఒకటి. ఇంకోటి బిజినెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళందరూ ఇక్కడే వస్తారు. సో ఈ విషయాల్లో కొంచెం రప్చర్ ఉంటుంది జనాలకు. బట్ ఇక్కడ వాళ్ళంతా తెలుగు స్పీకింగ్ కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ అడ్జస్ట్ అవుతారు. బట్ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్లో ఇవి మనకి. సార్ అది కాకుండా ఆంధ్రాలో మర్డర్ చేసి బాడీని తీసుకొచ్చి బళ్ళారి డంప్ చేయడం కానీ చాలా జరుగుతాయి. ఆ ఇన్వెస్టిగేషన్ ఎలాగొస్తుంది? అది ఇక్కడ మర్డర్ చేసి బాడీ తీసుకెళ్ళి అక్కడ పడిన ఇప్పుడు చిన్న రివర్ ఉంటుంది, అక్కడ ఒక చిన్న రివర్ ఉంటుంది, ఒక వాగులు ఉంటాయి 2-3, అది దాటితే ఆంధ్ర ఇటు సైడ్ కర్ణాటక. సో ఈ ఊరు వాళ్ళ పొలాలు ఇటు సైడ్ ఉంటాయి, కర్ణాటకలో ఉంటాయి. వాడి ఇల్లు మాత్రం ఆంధ్రాలో ఉంటుంది. ఓకే. సో చాలా సార్లు వాళ్ళు ఇటు వచ్చి గొడవ చేసి వాడిని ఇటు చంపేసి అటు వెళ్ళిపోతారు. సో చాలా కేసులు బాడీని తీసుకొచ్చి మీ ఏరియాలో పడి అది కూడా చేస్తారు. సో అలాంటప్పుడు ఇక చాలా మాది కాదు అని ఒక డిస్ప్యూట్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందండి. ఇక దట్ డిపెండ్స్ ఆన్ ఎస్పీ. ఇప్పుడు దీనికి ఇక మనం ఎలా పక్క వాళ్ళ ఎస్పీ, జిల్లా ఎస్పీకి కన్విన్స్ చేస్తాం అనే దానిపైన ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే బాడీ మాకు దొరికింది కాబట్టి యూ రిజిస్టర్ ఎఫ్ఐఆర్, వాట్ ఎవర్ ప్రూఫ్ యూ గెట్ దెన్ యూ ట్రాన్స్ఫర్. రైట్. సో కాకపోతే ఇది అక్కడ పక్క పోలీస్ స్టేషన్ 10 కిలోమీటర్లో ఉంటుంది. కానీ సుపీరియర్ మీరు చెప్తున్నా కింద వాళ్ళకి మాత్రం బడ్డెన్ కాబట్టి వాళ్ళు ఈ బాడీ మాది కాదు అంటుంటారు. అది ఎప్పుడు కూడా జరుగుతుంది. ఆ రెసిస్టెన్స్ ఉంటుంది లోకల్ పోలీస్ స్టేషన్లో. బట్ వీ హ్యావ్ టు డూ. అది చేసేవాళ్ళు. అది ఆ టైంలో మన కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. ఓకే. కోవిడ్ టైంలో 2021, 22 కదా, ఆ టైంలో ఇక్కడ జనాలు ఇక్కడ హాస్పిటల్కి వస్తారు, ఇక్కడ చనిపోతారు, బాడీ ఇక్కడ పంపించేవాళ్ళం కాదు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే బాడీస్ అన్నీ కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మృతదేహం ఉంటుంది మనకి, ఇక్కడ చనిపోతారు, వాళ్ళని అటు సైడ్ తీసుకెళ్ళాలి. అప్పుడు అన్ని బార్డర్స్ అన్ని సీల్ చేసి ఉండే. సో ఆంధ్ర వాళ్ళు ఈ బాడీని కోవిడ్తో చనిపోయాడు మేము రానియమంటారు. అరే మీ మనిషి అప్ప, మేము వాళ్ళకి సర్వీస్ ఇచ్చాం, అట్లీస్ట్ యూ యాక్సెప్ట్ అనేది. ఆ రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది నిజంగా చెప్పాలంటే చాలామందిని మేము ఇటు సైడే క్రిమేషన్స్ అంతా కూడా ఇటు సైడ్ చేయడానికి లోకల్ పోలీస్ వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ చాలా హెల్ప్ చేసాము. అక్కడ రికవరీ ఉందండి బళ్ళారిలో? ఏది ప్రాపర్టీ చాలా ఉంటుంది, బాగుంటుంది. ఏదో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. బాగా గుర్తుండిన కేసు అంటే ఒక మిట్ట మధ్యాహ్నం ఒక కొట్టూరు అనేది ఒక తాలూకా ఉంటుంది, తాలూకా హెడ్ క్వార్టర్స్. అంటే ఎక్కువగా అక్కడ నైట్ హెచ్పి అవుతుంది, డే హెచ్పి అవుతాయి, రెండు హెచ్బిటీ అవుతాయి. అంటే హ్యూజ్ వాల్యూమ్స్లో ఏమో బాబు, ఒక డే హెచ్బిటీ నైట్ హెచ్బిటీస్ అనేది చాలా తక్కువ. బట్ చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. బట్ కొంచెం మనకు గుర్తుపెట్టుకులా ఉండేది మాకు బళ్ళారి సిటీ ఒకటి, హోస్పేట్ అనేది ఇంకొక సిటీ ఉంటుంది ఇప్పుడు హంపి ఏరియాలో, అక్కడ కొంచెం బాగా జరుగుతుంది. ఇంకోటి 3-4 మున్సిపాలిటీస్ ఉన్నాయన్నమాట, బిగ్ టౌన్స్. ఇప్పుడు మీరు చెప్తున్న కేసు, ఇప్పుడు నేను చెప్పిన కేసు ఏంటంటే ఇది ఒక 10 మంది వచ్చేసి ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తిని కత్తులు పెట్టి వాడి ఇంట్లో ఉన్న 30 లక్షలు డే టైంలోనే తీసుకెళ్తారు.
దట్ వాజ్ అ వెరీ సెన్సేషనల్ కేసు. ఎందుకంటే డే టైమ్ వచ్చి ఒకటి పైన మెడ పైన కత్తి పెట్టి 30 లక్షలు క్యాష్ తీసుకోవడం అనేది ఇంట్లో ఇట్ వాజ్ అ వెరీ ఇది. సో ఆ కేసుని యాక్చువల్లీ మాకు అసలు వాళ్ళు కూడా చాలా బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. దాంట్లో అక్యూజ్డ్ అంతా కూడా ఒక 6 బెంగళూరులో ఇక్కడ నుంచి వచ్చిన రౌడీస్, ఇక్కడ ఉన్న కొంచెం నోటోరియస్ రౌడీస్ వాళ్ళు. అక్కడ ఉన్న ఎవరో ఒక తెలిసిన ఫ్రెండ్ని వాడిని కాంటాక్ట్ పెట్టుకుని వాడి ఇంట్లో క్యాష్ దొరుకుతుంది వస్తారు. ఒక అప్పుడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ బేసికల్గా ఏంటంటే అంత పెద్ద జిల్లాలో డే టైంలో డకాయిటీ జరగడం అనేది యాక్చువల్లీ ఎప్పుడో మనం బిఫోర్ 90s వినేవాళ్ళం. డకాయిటీ అనేది ఒక రెగ్యులర్గా జరిగేది అక్కడ బళ్ళారి ఆ రోడ్లలో, ఆ 4-5 జిల్లాల్లో. సో దాన్ని యాక్చువల్లీ మాకు ఏ ప్రూఫ్స్ లేవు, ఆ ఊర్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. సో దాన్ని చేజ్ చేసుకొని ఆ టైం గ్యాప్ ప్రకారం చేజ్ చేసుకొని వెళ్తే ఒక 60 కిలోమీటర్స్ వేరే డిస్టిక్ ఒక టోల్ గేట్లో మాకు ఆ వెహికల్ నెంబర్ దొరుకుతుంది. ఆ వెహికల్ నెంబర్ దొరుకుతుంది, దాంతో వీ కుడ్ ట్రేస్ దోస్ ఫెలోస్. విత్ ఇన్ 2 days వీ కుడ్ గెట్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 18 lakhs rupees వాళ్ళు తీసుకున్న బైక్స్ అవన్నీ కూడా రికవర్ చేసాం. దాంతోపాటు ఒకటి మర్డర్ కేసు కూడా హంపి కొండల్లో ఓన్లీ బోన్స్ మాత్రం దొరుకుతాయి. బాడీ డికంపోజ్ అయిపోవడం, జంతువులు తినేస్తాయి. అదే ఈ వైల్డ్ యానిమల్స్ ఏమైతే ఉంటాయో మన అడవిలో ఉండే జంతువులు తినేస్తాయి. మాకు అది కూడా ఎవరో గొర్రెల కాపరి అంటాం కదా, తను వెళ్తే తన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు లోకల్ పోలీస్. సార్ ఇక్కడ ఒక బాడీ అంటే బోన్స్ ఉన్నాయి, కొన్ని బోన్స్ ఉన్నాయి, పుర్రే ఉంది, కొంచెం అలా ఉన్నాయని చెప్పి ఇస్తాడు. సో అది ఒక ఛాలెంజింగ్ కేసు యాక్చువల్లీ. సో దాంట్లో అంత షర్ట్ అంతా చినిగిపోయిన తర్వాత ఒక టైలర్ మార్క్ ఉంటుంది షర్ట్ కుట్టించింది. ఆ టైలర్ మార్క్తో వీ కుడ్ ఐడెంటిఫై ద పర్సన్. ఆ చొక్కా ఎక్కడ కుట్టించాడు, ఆ టైలర్ని పట్టుకొని ఆ కలర్లో కుట్టించిన వాళ్ళు కొంతమంది వాళ్ళందరినీ ట్రేస్ చేసి వాళ్ళని దాంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసి తర్వాత నెక్స్ట్ హంపీలో అప్పుడు ఆ స్టేట్లో అదొక సెన్సేషనల్ కేసు. ఎందుకంటే అది రివర్స్ ఇంజనీరింగ్ టైప్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అనేది లేదు అక్కడ, ఓన్లీ కొంచెం వెంట్రుకలు, పుర్రే సగం అండ్ ఒక చేతులు కాళ్ళు DNA మ్యాచ్ చేయించారా? వాళ్ళ రిలేటివ్స్తో మ్యాచ్ చేయించాం. తర్వాత ఆబ్వియస్లీ చేయించాలి, ఇక వీ కాంట్ క్లైమ్ కదా. సో ఆ అబ్బాయి అక్కడ మిస్ అవ్వడం, ఈజ్ అరౌండ్ 21 years ఓల్డ్ బాయ్. ఎందుకంటే మర్డర్ అంటే తనను మర్డర్ చేసింది కూడా వాళ్ళ ఫ్రెండ్సే. వాళ్ళు ఒక పవర్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు, పవర్ జనరేషన్ ఫ్యాక్టరీలో. అక్కడ వీళ్ళ చెల్లెల్ని ఇతను ఏదైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ చెల్లెల్ని కొంచెం సతాయిస్తున్నాడని ఒక చిన్న ఇష్యూతో మాట్లాడుకొని కింద వాళ్ళకి వార్నింగ్ చేస్తే అయిపోతుండే. సో వాళ్ళు దాన్ని రెక్కీ చేసి ఇక ఎవరు లేని కొండను రెక్కీ చేసి అబ్బాయిని అక్కడ తీసుకొచ్చి మర్డర్ చేసి వాడు సెల్ ఫోన్స్ అవన్నీ కూడా పక్కన ఉండే చెరువులో పడేసి ఆ బాడీని అక్కడ పడేసి వెళ్ళిపోతారు నైట్ టైంలో. అవ్వలేదు. సో అక్కడ మిస్సింగ్ కేసు అవ్వలేదు. సో ఏంటంటే ఇక ఏదో ఊరికి వెళ్ళి ఉంటాడులే, ఇక లోకల్ లేబరర్స్ కదా అక్కడ వాళ్ళు, ఏదో ఊరికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి. బాడీ డీకంపోజ్ అయిపోయి అంటే దాదాపు 1 month వరకు అక్కడ ఉందా? లేదు, అది ఒక మర్డర్ అయిపోయింది 7 to 9 days అయింది. ఎందుకంటే బాడీ తినేసింది, జంతువులు తినేసాయి అక్కడ మధ్యలో, అడవి మధ్యలో మనకు వైల్డ్ యానిమల్స్ అనేది తినేసాయి. అంటే అదొక సెన్సేషనల్ కేసు. బళ్ళారి తర్వాత ఎక్కడికి వచ్చారండి? బళ్ళారి తర్వాత మధ్యలో నేను ఇంకోటి మాకు గరుడా ఫోర్స్ అని, మీరు ఆక్టోపస్ అని విని ఉంటారు మన హైదరాబాద్లో, వైజాగ్లో. అలా మాకు గరుడా ఫోర్స్ అంటాము. డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో అక్కడ ఒక 8 months ఐ వాజ్ దేర్. సో దాని ఫంక్షనింగ్ ఏంటంటే యాంటీ టెర్రర్ ఫోర్స్, సేమ్ ఆక్టోపస్ లాగా. ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ద ఫస్ట్ రెస్పాండర్. సో అక్కడ పనిచేసాం. సో ఎస్పీ ఆక్టోపస్ లాగా ఎక్స్పీ గరుడా ఫోర్స్ అంటాం మా దగ్గర. అక్కడ ఎస్పీగా వర్క్ చేసాం. అది కూడా మంచి ఛాలెంజింగ్, అంటే ఫిజికల్ కమాండోస్ లాగా మీరు కూడా వర్క్ చేయాలి. యూ షుడ్ వర్క్ యాజ్ ఎ కమాండో, టేక్ ట్రైనింగ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. ఈ కొత్త ఆపరేషన్స్ ఉన్నాయి. ఆపరేషన్స్ అంటే ఇప్పుడు రాకూడదు అనుకుంటాము, బట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో గరుడా ఫోర్స్ అనేది కూడా మేము చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్, స్టేట్ పోలీస్లో ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోర్స్ హోల్ ఇండియాలో. ఒక 150 కమాండోస్ ఉంటాం మేము. సో దాంట్లో కూడా వెరీ గుడ్ జాబ్. అంటే చాలా మంచి వర్క్ చేసాం అక్కడ. కమాండోస్కి ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ ట్రైనింగ్లో న్యూ థింగ్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అలా తర్వాత ఎన్ఎస్జీలో కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, వాళ్ళతో పాటు ట్రైనింగ్ చేయడం, వాళ్ళ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం. దట్ వాజ్ అ వెరీ గుడ్ మెమరీ. దాని తర్వాత యాజ్ అ డీసీపీ నార్త్. ఓకే, 1 year అవుతుంది అక్కడ. ఇక్కడ వచ్చి 1 year 4 months అవుతుంది ఇప్పుడు. సార్ డీసీపీ నార్త్ బెంగళూరు ఒకప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఓల్డ్ సిటీ ఇది. యశ్వంత్పూర్ ఇవన్నీ కూడా దీనికి వస్తాయి. రౌడీజం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రైల్వే స్టేషన్ యశ్వంత్పూర్. అవును.
అక్కడ ఉదయం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, బెంగళూరు ఎక్స్‌ప్రెస్ యశ్వంతపూర్‌లో దిగాలంటే భయపడే రోజులు అవి. ఆటో వాడి దగ్గర నుండి అందరూ ఇక్కడ ఇబ్బంది పెట్టేవారు. అవును. ఇప్పుడు అదే సిట్యుయేషన్ ఉందా? లేదా లేదు. మీరు మార్చారా? లేదు లేదు. కానీ ఇక్కడ చాలా మీకు ఇంప్రూవ్ ట్రబుల్ అయింది. మాంగర్స్ ఎక్కడ ఉంటారు? ట్రబుల్ మాంగర్స్ ఎక్కడ ఉంటారు ఎక్కువ? అంటే ఇప్పుడు మాకు నార్త్ డివిజన్, బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ అంటే ఇది ఓల్డ్ బెంగళూరు మీరు చెప్పినట్టే. దీంట్లో కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. మాకు పీడియా ఇండస్ట్రియల్ సెక్టర్ అంటాం కంప్లీట్లీ. ఇవన్నీ కూడా స్మాల్ అండ్ ఎక్కువ మైక్రో. మైగ్రేటెడ్ ఉంటారు కదండి ఇక్కడ. ఇక్కడ ఈ మైగ్రెంట్ లేబరర్స్ ఎక్కువ ఉంటారు. అంటే దీంట్లో మీరు చూసుకుంటే పర్ డే అరౌండ్ ఒక 10 లక్షల లేబరర్స్ మూవ్ అవుతారు మార్నింగ్ టు ఈవినింగ్. స్మాల్ సెక్టార్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చిన్న చిన్న మైక్రో ఎక్కువ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ వాళ్ళే ఉంటారు. అండ్ ఇక్కడ లోకల్ కన్నడిగాస్ కూడా ఇప్పుడు మన గుల్బర్గా, యాదగిరి, రాయచూర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. సో వీళ్ళ మూమెంట్స్ దగ్గర మాకు గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు స్మాల్ ఇక్కడ వెరీ లోవర్ మిడిల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు వాళ్ళకు చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, ఈ ఫ్యాక్టరీస్ రన్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ నడుస్తూ ఉంటుంది. సో వీళ్ళ పైన రన్ చేసేలాగా చిన్న చిన్న లీడర్స్గా తయారయ్యి వాళ్ళే రౌడీలుగా తయారవడం, వాళ్ళ గుంపుల మధ్యలో గొడవ రౌడీస్ రావడం, ఒకటి జస్ట్ ఒక ఏదో గుంపు ఆధిపత్యం కోసం లాగా చేయడం, అదొకటి. అలాంటి రౌడీస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఇప్పుడు జనాలకి, ఎందుకంటే అవేర్నెస్ రావడము, వాళ్ళే వచ్చి కంప్లైంట్ చేయడం. దాంతోపాటు ఇక్కడ పోలీసు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పోలీసింగ్ కూడా వాడు మూవ్మెంట్ ఎవ్రీ డే కూడా ట్రాక్ చేసే లెవెల్లో ఉంటుంది. సార్ మీ దగ్గర 10 లక్షల మంది ఉన్నారు మైగ్రెంట్ లేబర్స్. వాళ్ళకి అకౌంటబిలిటీ ఏముంది? ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది మీరు వాళ్ళ గ్రూప్లో కానీ లేదా ఇండస్ట్రీస్లో కానీ లేదా కాలనీస్ కానీ వాళ్ళని అకౌంటబుల్ చేసి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకోవడం, ఎవరు ప్రెషర్స్ ఎవరు, అవన్నీ జరుగుతుంది అక్కడ ఏమన్నా? ఆ సిస్టమ్ అంటే అంత అంటే వాళ్ళు ఎవరి నుంచి వచ్చే వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకోవడం అంతవరకు లేదు, కానీ విల్ వెరిఫై. ఇప్పుడు అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయనేది వాళ్ళ డేటా మా దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎవరెవరు మూవ్ అవుతారు, ఎక్కడెక్కడ మూవ్ అవుతారు అనేది కూడా మా దగ్గర డేటా ఉంటుంది. ఓకే, దాంతోపాటు వాళ్ళ లేబరర్స్ ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నారనేది మాకు కూడా తెలుసు. ఆ ఇండస్ట్రియల్ సెక్టర్ అంతా కూడా ఒక 4 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది మనకు. సో ప్రతి మూమెంట్ ఈస్ బీయింగ్ వాచ్డ్. వాళ్ళది ఆ వాచ్ ఉంటుంది, బట్ రిస్ట్రిక్షన్స్ ఎవరికి లేదు. అంటే ఇప్పుడు మీరు కొన్ని వేరే మెట్రోస్కి వెళ్తే మీరు వెళ్ళే ముందు పోలీస్ వెరిఫికేషన్ చేస్తేనే కానీ ఇల్లు ఇస్తారు. ఆ సిస్టమ్ ఇక్కడ లేదు. ఓకే, అంటే బాంబే లాంటి ఏరియాలో కానీ తీసుకుంటే ఎవరైతే మైగ్రెంట్ వస్తున్నారో వాడు ఒక అసోసియేషన్కి వెళ్ళడం, అక్కడ ఎంట్రీ చేయించుకున్న తర్వాత వాడికి జాబ్ ఇస్తుంటారు. అలాంటిది లేదు. అలాంటి అసోసియేషన్స్ ఉంటే మళ్ళీ రౌడీజం, తర్వాత ఎక్స్ట్రాషన్స్ అన్ని షురు అవుతాయి దీంట్లో. అలాంటిది లేదు. ఇది దానివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు కూడా వస్తాడు, ఏదో నేరం చేస్తాడు, ఇంకో ట్రైన్కి వెళ్ళిపోతాడు. ఎవడు వచ్చాడు, ఎవడు వెళ్ళాడని మీకు అది లేదు. ఫ్రీ ఫ్లో ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్. అండ్ నేను స్టార్ట్ అయ్యి కూడా మోర్ దాన్ 30 years నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. సో దే హ్యావ్ దేర్ ఓన్ రిక్రూట్మెంట్ సిస్టమ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. వీటి మధ్యలో కొన్ని మేజర్ ఎంఎన్సీస్ కూడా ఉన్నాయి. సో అది సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ సెటప్. సో మీరు చెప్పిన సిస్టమ్ యాక్చువల్లీ ఒక 20 years బ్యాక్ ఉండేది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గుల్బర్గా నుంచి లేబర్స్ ఉంటారంటే వాళ్ళ అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళని టచ్ చేయడము, వాళ్ళ కంపెనీస్కి పంపించడం అనేది జరిగేవి. ఈ రోజులో అది లేదు. ఓకే సార్, మీ దగ్గర నార్త్ జోన్లో రౌడీ షీట్లు ఉన్నది ఎక్కువ ఏ పోలీస్ స్టేషన్ అండి? రౌడీ షీటర్స్ అంటే ఇప్పుడు మా దగ్గర రాజగోపాల్ నగర్ అని ఒక ఏరియా ఉంటుంది, నందిని లేఅవుట్స్ అని ఇంకో ఏరియా ఉంది, ఇంకా ఇటు పక్కన పీనియా అనే పోలీస్ స్టేషన్. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ సెక్టర్, దాంతోపాటు వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియాస్. అంటే యాక్టివ్ ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు మేమున్న ఈ పోలీస్ స్టేషన్లో ఒక 300 మంది రౌడీస్ ఉంటారు. అంటే రౌడీ షీటర్స్గా మేము చేసిన వాళ్ళు. దాంట్లో యాక్టివ్గా ఒక 40-50 మంది కంటే ఎక్కువ ఉండరు. సో వీళ్ళు ఈ టైంలో అయితే వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా తక్కువనే చెప్పాలి. వాళ్ళు ఎలా మానిటరింగ్ చేస్తుంటారు మీరు? ఇప్పుడు దీంట్లోనే ఈ రౌడీ షూటర్ మీకు దస్ వెరీ వెల్ కదా పోలీసింగ్ సిస్టంలో. సో నేను చేసేది ఏంటంటే ఇప్పుడు నా డివిజన్లో ఒక 1400 మంది రౌడీ షూటర్స్ ఉన్నారు ఇక్కడ నార్త్ జోన్లో. నాకు 18 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ వస్తాయి. సో 18 అరౌండ్ 1460 వరకు రౌడీ షూటర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ మానిటర్ చేయలేము కదా. సో వీ గివ్ ప్రయారిటీ. అది నేను ప్రిన్సిపల్ నా ప్రయారిటీ ఇస్తాను. అంటే ఎవడు టూ మచ్ యాక్టివ్, ఎవరిని వారికి ఒకసారి ట్రాక్ చేయాలి, ఎవరిని 15 days ఒకసారి ట్రాక్ చేయాలి అనేది మేము ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. దాని ప్రకారం ఎక్కడైనా వాడి మూమెంట్ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనకు ఈ లిస్ట్లో వచ్చేస్తాడు. ఓకే, సో దేర్ బై వాడికి భయం ఉంటుంది. ఒక 2 సార్లు వెళ్ళి మొన్న పలానా హోటల్లో కూర్చున్నావు, ఏం పని చేసావు అని అడిగితే వాడికి అప్పటికి అయిపోద్ది. అంటే సిస్టమ్ అంటే వాళ్ళకి ఎవరికైనా జియో ట్యాగ్ పెడుతున్నారా? అలా లేదు, జియో ట్యాగ్ దట్స్ అగైనెస్ట్ కదండి, అట్లా ఏం చేయము. బట్ వి మేజర్ అంటే వాళ్ళలో మార్పు వచ్చిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఎత్తివేస్తే వాళ్ళకి కొంచెం కాంపిటేట్ వస్తుంది కదా. చాలా మంది ఉన్నారు అలా కూడా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీస్ లో కూడా అంటే అందరూ కూడా యాక్టివ్ ఎప్పుడో అయి ఉంటుంది. ఏంటంటే మేమేంటంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంప్లీట్ చేయాలంటే ఒక 2 కేసులో వాడు ఇన్వాల్వ్ అయినా కానీ మేము వాడిపైన రౌడీ షీట్స్ చేస్తాం. ఏదో 2 చిన్న కేసులు ఉన్నా కానీ ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం.
వాడు ప్రతిసారి ఇంకో నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు కేసులు చేస్తూ ఉంటాడు అనేది ఉండదు. అవును. సో అలాంటి వాళ్ళకి కూడా చాలా అవకాశం ఇచ్చాం. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్లో కూడా దాదాపు ఒక 130 నుంచి 140 వరకు రౌడీ షీట్స్ క్లోజ్ చేసాం. ఓకే. సో దాంట్లో చాలా మంది ఇప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ కంపెనీస్. అందులో కొంతమంది లాయర్లు ఉన్నారు. ఆ రోజుల్లో గొడవ చేసిన లాయర్లు. అంటే హ్యాబిచువల్ అఫెండర్ ఉంటాడు ఎప్పుడు, అది ఎప్పుడూ ఉంటాడు. సో ఈ లాయర్లు ఉన్నారు. కొంతమంది దే హ్యావ్ ఓన్ బిజినెస్ చేసుకొని, సూపర్. ట్యాక్సీ బిజినెస్ చేసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దే హెల్ప్ అస్ ఎలాట్. ఎక్కడెక్కడ జరుగుతుంది వాళ్ళు మాకు రిటర్న్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ గివెన్ దెమ్ ఆపర్చునిటీ టు లీవ్ ఫ్రీలీ. సార్ ఇక్కడ మేజర్ క్రైమ్ ఏం కనిపిస్తుంది ప్యాటర్న్? ఇక్కడ మాకు ఈ ఏరియాలో 498 లేదంటే 326 గ్రేవ్ ఉంటుందా? గ్రీవియస్ తక్కువ ఉంటాయండి. గ్రీవియస్ తక్కువ ఉంటాయి, బట్ హర్ట్ కేసెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పాం కదా, సో వాళ్ళకి మాట్లాడడం కంటే కొట్టుకోవడం ఎక్కువ. మన ఊర్లో చూస్తుంటాం కదా, 2 మాటల కంటే 4 దెబ్బలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కేసులు ఎక్కువ. దానికి తోడు కొంచెం ఈ అవుట్స్కర్ట్స్ ఏరియా మాది బెంగళూరు కాబట్టి కొంచెం మోటార్ వెహికల్స్ థెఫ్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎక్కువగా ఉంటుంది. సో దానికోసమని చాలా యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాము. డిఫరెంట్ మేము ఏ ఏరియాలో అయితే పెడతాము కెమెరాస్ కానీ ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ అవన్నీ బెంగళూరులో ఇప్పుడు రెడీగా ఉన్నాయి, వర్కింగ్. ఓకే. సో ఆ ఉన్న చోట మళ్ళీ వాడు కూడా తెలివిగా ఇంకో ఏరియాకి వెళ్తాడు. సో బట్ అది ఉంటుంది. బట్ రికవరీ తీసుకొచ్చి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే డెఫినెట్లీ. అంటే మేజర్ కేసు ఏమి ఉందండి బ్రేక్ త్రూ లాంటిది ఇక్కడ? అంటే బ్రేక్ త్రూ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఐ థింక్ మదనపల్లినో దాని పక్కన ఒక చిన్న విలేజ్, ఒకడు తెలుగు అతనే. వాడు ఒక్కడే లాస్ట్ 6 monthsలో 36 బైకులు చేశాడు. మళ్ళీ హీజ్ లైక్ ఏ కాలేజ్ స్టూడెంట్. వస్తాడు ఇలా తిరుగుతాడు, జస్ట్ ఒక బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు. అది డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. అలానే కదా జరిగేది. ఆబ్వియస్గా వాళ్ళ ఎకానమీ అలానే ఉంటుంది. సో అలా ఒకసారి ఒకటే ప్యాటర్న్లో వెళ్ళడము, బైక్స్ అన్ని మా కెమెరాస్ అన్ని కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళడము అన్నిటి కూడా. సో అది చేయడం వల్ల లాస్ట్ మంత్ వాడిని అరెస్ట్ చేసాం. బేసికలీ అరౌండ్ 36 or 37 వెహికల్స్ కుడ్ రికవర్, కొన్ని మేజర్. ఇంకొక మోస్ట్ వాంటెడ్ ఉంటాడండి బత్తుల ప్రకాష్ అని, మీకు ఎప్పుడైనా ట్రేస్ అయ్యాడు? ఎవరు? బత్తుల ప్రకాష్. చిత్తూరు నేటివ్. వాడి యాక్షన్ అంతా బెంగళూరు ఉంటుంది లేదా హైదరాబాద్? లేదు, అది పేరు విన్నాం కానీ ఇప్పుడు ఈ రీసెంట్ గా ఫైర్ ఓపెన్ చేసి అరెస్ట్ అయ్యాడు. సో మా దగ్గర యాక్టివిటీస్ వాడిది ఏం లేవు. ఈ రీసెంట్ ఇయర్ లో వాడి యాక్టివిటీస్ ఏం లేవు. ఓకే సార్, ఇంకా జనరల్ పబ్లిక్ తీసుకుందాం అండి. మీరు ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ ప్రయారిటీ ఇస్తారా లేదా టెక్నాలజీ ప్రయారిటీ ఇస్తారా? రెండు ఉండాలి. స్ట్రాటజీ అది కూడా అంతే కదండి. ఇప్పుడు మనం లేకపోతే జనాలకు అర్థం కాదు, ఎవరు లేరు అనేది భయం ఒకటి సొసైటీలో క్రియేట్ అవుతుంది. పోలీస్ ప్రజెన్స్ లేకపోతే చేసేవాడికి అదొక ప్రివెంటివ్ యాక్షన్. చేస్తున్న వాడిని కంట్రోల్ చేయడం అనేది టెక్నాలజీ త్రూ సర్వేలెన్స్. సో చేయకుండా ముందు పోలీస్ ప్రజెన్స్ ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఏమనుకోవద్దు. ఏ మెట్రో అయినా పెట్టుకోండి మన భారతదేశంలో, సిగ్నల్ సో అడ్వాన్స్గా ఉంటుంది, కానీ ఒక కానిస్టేబుల్ లేకపోతే అందరు వైలేట్ చేస్తారు. అవునా కదా? 100%. సో ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ హీ విల్ మేనేజ్ లాక్స్ ఆఫ్ వెహికల్స్. సిగ్నల్ ఉండి ట్రాఫిక్ ఉండకూడదు, కానీ మనం అయినా పెడతాం. ఎందుకు? మన మెంటాలిటీ ఇంకా అక్కడికే ఉంది. అంటే మనకు ఎక్కువ ట్రబుల్ ఉండే ఏరియాదండి ఏది ఈ నార్జంలో ఎక్కువగా, అంటే ఈవ్ టీచింగ్ జరిగేవి. ఈవ్ టీజింగ్ అనేది కొంచెం తక్కువనే, కానీ ఎస్పెషల్లీ లేబర్ మూమెంట్స్ ఉంటుంది కదా, ఈవినింగ్ టైంలో లేడీస్ మూమెంట్ ఉంటుంది. సో దీనికోసం స్పెసిఫిక్గా మేము ఈవినింగ్ రౌండ్స్ అని పెట్టాము, 6 to 9. ప్రతి స్టేషన్ నుంచి ఒక 2 SIలు కానీ 4 బైక్ నుంచి కానీ వాళ్ళ ఏరియాలో ఎక్కడెక్కడైతే లేబర్ మూమెంట్ ఉంటుంది మాకు. ఎందుకంటే షిఫ్ట్ చేంజ్ అవుతాయి, 6 నుంచి 8 లోపల షిఫ్ట్ చేంజెస్ అవుతాయి లేబర్ మూమెంట్. వీఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. ఎందుకంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. పోలీస్ చూసినప్పుడు అట్లీస్ట్. కానీ ఏదో పర్టికులర్ గా పోలీస్ స్టేషన్ గుర్తు రావట్లేదండి. ఎలోప్మెంట్ ఎక్కువ అవుతాయి కదా పోలీస్ స్టేషన్ లో? ఎలోప్మెంట్ ఎక్కువ అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు నేను చెప్పాను కింద రాజగోపాల్ నగర్ కానీ నందిని లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఎలోప్మెంట్ అంటే దానికంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అంటాం, పోక్సో కేసు. ఇప్పుడు మా జ్యూరిడిక్షన్ తీసుకుంటే ఈ 3 పోలీస్ స్టేషన్లోనే ఒక స్టేషన్కి 40-50 పోక్సో ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు లేబరర్స్ ఉంటారు, అవగాహన లేకపోవడం ఉండడము. సో అది మరి పోక్సో కేసులు ఎక్కువ అవుతున్నాయి కదా, వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారా? పోక్సోలో చేస్తే ఎలాంటి సెక్షన్స్ పడతాయి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ మొగుళ్ళని అందరినీ అరెస్ట్ చేసి ఉంచున్నాం, అరెస్ట్ అవుతారు. వాళ్ళు అమ్మాయి కూడా ఒప్పుకోదు. మేము అరెస్ట్ చేసినందుకు వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళిన కేసు దాఖలాలు ఉన్నాయి. జస్ట్ ఒక మంత్ దట్ లేడీ ఈజ్ ప్రెగ్నెంట్, వాళ్ళ హస్బెండ్ మేము అరెస్ట్ చేసాం. ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ పోక్సో టర్న్ అయింది అది. షీ హాస్ గాన్ టు హైకోర్ట్ దట్ పోలీస్ ఆర్ హారాసింగ్ అస్ అండ్ మై హస్బెండ్ని కావాలని అరెస్ట్ చేస్తున్నారని. హైకోర్టు కూడా ఏం చేయలేదు కదా, వాళ్ళకి ఏం చేయలేము. దట్స్ అ రూల్.
సో బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మేము లాస్ట్ 1 year నుంచి ఇట్స్ వెరీ గుడ్ యాక్షన్. ఎవ్రీ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది మంత్ ఏదో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఈ ఇలాంటి కాలనీస్ కానీ వెళ్ళి వాళ్ళకు పాఠాలు చెప్పడం, అచ్చా. ఎస్పెషల్లీ సైబర్ అఫెన్సెస్ గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఇలాంటి వాటి గురించి. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మేము మా నార్త్ జీవన్లో మోర్ దాన్ ఓవర్ 400 స్కూల్స్, ఒక మోర్ దాన్ ఒక 2-3 lakhs స్టూడెంట్స్ని కవర్ చేసాం. ఓకే సార్, మీకు మీ సర్వీస్లో ప్రెసిడెంట్ గ్యాలరీ అవార్డు ఒకటి వచ్చింది, లేదండి, మీకు కాదు? మాకు కాదు. అది ఆఫ్టర్ సీనియర్ 16-17 years సర్వీస్ ఉండేవాళ్ళకి. రాలేదు మీకు అవార్డు? నాకు లేదు, మేము జూనియర్స్ కదండి. మీకు మీరు వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ ఎండ్ అయిపోయింది, వైట్ కాలర్ అఫెన్స్ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు సైబర్ క్రైమ్. అవును. సైబర్ క్రైమ్ మీద ఫోకస్ అయినట్టు. సైబర్ క్రైమ్ 2 రకాలు ఉంటాయి, ఒకటి సైబర్ క్రైమ్, ఒకటి సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. ఈ రెండింటిని ఎక్కువ దేంట్లో చూస్తారు, ఎక్కువగా ఏది మీకు రిపోర్ట్ అవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోల్ మా స్టేట్లో ఈ నార్త్ డివిజన్లో నా 2nd floorలోనే ఉంది మా సైబర్ పోలీస్ స్టేషన్. ఇక్కడ మీకు ఐడియా ఉందా? ఐడియా. కర్ణాటకలో ప్రతి ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ 1 సైబర్ పోలీస్ స్టేషన్ సార్. అవును. ఇప్పుడు వేరే స్టేషన్లో ఇప్పుడు స్టార్ట్ మిమ్మల్ని చూసి మిగతా స్టేట్లు కూడా స్టార్ట్ చేస్తారు. సో కర్ణాటకలో ఎవ్రీ స్టేట్ హ్యాస్. సో డీసీపీలో ఒక్కొక్క డీసీపీకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోయిన సంవత్సరం అంటే గత 2 సంవత్సరాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైబర్ అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యేది నా పోలీస్ స్టేషన్లో. అవునా? లాస్ట్ 2023లో అరౌండ్ 2900 ఎఫ్ఐఆర్ చేశారు ఒకటే పోలీస్ స్టేషన్లో. 3000 కేసులు చేసాం. లాస్ట్ ఇయర్ అరౌండ్ 2300 కేసెస్ చేసాం 24లో. సో ఇక్కడ ఏంటంటే చేసేవాళ్ళు వేరే చోట ఉంటారు, అవును, ఇక్కడ అంతా కూడా బలి అయ్యే వాళ్ళు ఉంటారు. దీంట్లో మీరు చెప్పినట్టు యాక్చువల్ సోషల్ ఇంజనీరింగ్తో అయ్యేది వేరు, సైబర్ అఫెన్స్కి అయ్యే దీంట్లో కూడా చాలా మీరు వినే ఉంటారు. అవును. లాస్ట్ 2 yearsలో మనకి ఏంటంటే ఈ టాస్క్ రిలేటెడ్ యూట్యూబ్లో రివ్యూస్ చేయండి, లేకపోతే దీంట్లో పారాగ్రాఫ్ కింద కామెంట్స్ రాయండి, లేకపోతే ఇది మేము ఫైల్ ఇస్తాము దాన్ని కన్వర్ట్ చేసి పంపించండి. అదే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కదా, టాస్క్ రిలేటెడ్ అంటాము. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కొత్తగా వస్తుంది. అవును. సో దీంట్లో ఇక్కడ ఉండే ఏరియాలో చాలా మంది లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ జాబ్ కోసం సీక్ చేసేవాళ్ళు, జాబ్ కూర్చోండి లక్షలు సంపాదించేవాళ్ళు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ. సో అలాంటి గ్యాంగ్ ని ఇక్కడ కర్ణాటకలో కూడా మేము లాస్ట్ టైం అరెస్ట్ చేసాం. ఇప్పుడు ఉన్న స్టేట్లలో మాది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్, వన్ ఆఫ్ ద వెరీ గుడ్. సార్ ఇప్పుడు మీ దగ్గర ట్రెండింగ్ క్రైమ్ ఏం నడుస్తుంది? ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ కూడా నడుస్తుంది. డిజిటల్ అరెస్ట్ తో అంటే వాల్యూమ్ ఆఫ్ మనీ చూసుకుంటే మీకు ఇద్దరు డిజిటల్ అరెస్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఈ రెండిట్లో అంతే. హనీ ట్రాప్ హనీ ట్రాప్ చాలా తక్కువ. ఈ